రాదా? అప్పుడెప్పుడో గాంధీవం తర్వాత తెలుగులో మనమంతా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్ తెలుగు ప్రేక్షకులకు వీలైనంత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. జనతా గ్యారేజ్ సినిమాలో యాక్ట్ చేసిన మోహన్ లాల్ హిట్ సినిమాలు ఒప్పం, పులిమురుగన్లు కూడా తెలుగులోకి డబ్ చేయబడ్డాయి. అందులో ఒప్పం సినిమాను కనుపాప అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేయడం జరిగింది. మలయాళంలో 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన మోహన్ లాల్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమాని ప్రియదర్శన్ డైరెక్ట్ చేశాడు. గుడ్డివాడు ఒక పాపను హంతకుడి బారి నుంచి ఎలా కాపాడాడు అనేదే అసలు స్టోరీ. మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించిందో లేదో చూద్దాం. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మోహన్ లాల్ సహా ఇంకా మిగతా ఆర్టిస్ట్ అందరి పర్ఫార్మెన్సెస్, స్టోరీ, మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్ వచ్చేసరికి స్లో నరేషన్ అండ్ ఎడిటింగ్. నటీనటుల పరంగా చూస్తే మోహన్ లాల్ ను కంప్లీట్ యాక్టర్ అని, జాతీయ ఉత్తమ నటుడు అని ఎందుకంటారో మరోసారి ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. జయరాం అనే గుడ్డివాడి క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు. సాధారణంగా ఇలాంటి స్టోరీస్ ని మన హీరోలు చేస్తారా అంటే ఏమో అనే డౌట్ వస్తుంది. ఫార్ములాకు దూరంగా ఉన్న మోహన్ లాల్ యాక్టర్ గా, నిర్మాతగా చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. పాపను హంతకుడి బారి నుండి కాపాడాలి అనుకునే మోహన్ లాల్ ప్రయత్నం, హావభావాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి సీన్ అద్భుతమే. విలన్ క్యారెక్టర్ లో సముద్రఖని నటన హైలైట్ గా నిలిచింది. సైకో విలన్ గా సముద్రఖని తనదైన నటనతో మెప్పించాడు. విమలారామన్ క్యారెక్టర్ చిన్నదే అయినా క్యారెక్టర్ పరిధి మేర చక్కగా యాక్ట్ చేసింది. అలాగే బేబీ మీనాక్షి క్యారెక్టర్ పరిమితం. తన క్యారెక్టర్ కి కూడా పూర్తి న్యాయం చేసింది. మిగిలిన యాక్టర్స్ అందరూ వారి వారి క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే డైరెక్టర్ ప్రియదర్శన్ మంచి స్టోరీని ఆసక్తికరంగా మలిచాడు. హంతకుడెవరో చెప్పకుండా ఫస్ట్ హాఫ్ వరకు సినిమాను నడిపించిన తీరు, హంతకుడిని రివీల్ చేసిన విధానం చాలా బాగున్నాయి. ప్రతి సీన్ ని థ్రిల్లింగ్ గా ఉండేలా జాగ్రత్త పడ్డాడు. సెకండ్ హాఫ్ లో హంతకుడెవరో తెలిసిన తర్వాత హీరో విలన్ మధ్య పిల్లేలుక పోట్లాడుకున్నట్టు జరిగే సన్నివేశాలు ఆద్యంతం ఆసక్తిని రేపుతాయి. ఏకాంబరం సినిమాటోగ్రఫీ, 4 మ్యూజిక్ సంగీతం బాగున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. పాటలు చాలా బాగున్నాయి. నాన్నపై మోహన్ లాల్, పాప కాంబినేషన్ లో వచ్చే పాట అలరిస్తుంది. సినిమా డ్యూరేషన్ తక్కువే అయినా స్లో నరేషన్ కారణంగా సినిమా సాగదీసినట్టు అనిపించింది. ఎడిటర్ అయ్యప్పన్ నాయర్ మరో 10-15 నిమిషాల పాటు సినిమా డ్యూరేషన్ ని తగ్గించి ఉండొచ్చు అనిపించింది. సో బాటమ్ లైన్, కనుపాప ఎంగేజింగ్ థ్రిల్లర్. సో ఐఎమ్ గోయింగ్ విత్ 3 స్టార్స్. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీరు ఎన్ని స్టార్స్ ఇస్తారు, మీకు ఎంత బాగా నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్ లో పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. Hi, I'm Saloni Aswani. Please watch exclusive interviews and gossip on YouTube, India Glitz channel, and please subscribe to IG Telugu.